ప్రతిధ్వనికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా సాగుతున్నాయి. 2025కి టాటా చెప్పి 2026కి వెల్కమ్ పలికే కౌంట్ డౌన్లో కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. పాత ఏడాది జ్ఞాపకాలన్నీ మోసుకు వెళ్ళిపోతుంటే ఆశల ఊసెలతో నూతన సంవత్సరం రమ్మంటోంది. అంతవరకు సరే, కానీ ఈ ఇయర్ ఏం చేశాం, కొత్త ఏడాది ఇంకేం చేద్దాం. 365 రోజులు అంటే 8760 గంటలు, 5,25,600 నిమిషాలు, 3,15,36,000 సెకన్లు. ఈ టైం అంతా మన జీవితాన్ని మార్చిందా, లేక మనమే మార్చుకోలేకపోయామా? ఎవరిని కలిసాం, ఏం మాట్లాడాం, ఏం చేశాం? గతేడాది అనుకున్న న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో ఎన్ని సాధించాం? హెల్త్, వెల్త్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్స్, ఈ అన్ని విషయాల్లో ప్రణాళికలపై పాత అనుభవాలు ఏం చెబుతున్నాయి? కొత్త ఏడాది కొత్తగా బతకడానికి ఏం కావాలి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ వర్లు గారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్, హైదరాబాద్ స్టూడియో నుంచి. అలాగే పద్మజ పెన్మెత్స గారు, జాయ్ ప్రెన్యూర్. పద్మజ గారు, వర్లు గారు, గుడ్ ఈవినింగ్ అండి. వర్లు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలు గ్రాండ్గా సాగుతున్నాయి. న్యూ ఇయర్కి ఎప్పుడు వెల్కమ్ చెప్దామని చాలా రాష్ట్రాలు ఇంకా ఎదురు చూస్తున్నాయి. కానీ కొత్త ఉత్సాహంతో మొదలు పెడుతున్నారు. కానీ ఈ కొత్త సంవత్సరంలో ఏం చేద్దామనే టైం ఫ్రేమింగ్ ఎంతమందిలో ఉంటుంది? అసలు ఈ టైం విలువ విషయంలో మన మధ్యలో మెదలాల్సిన ప్రశ్నలు ఏంటండి? అంటే టైమ్ ఈజ్ లైఫ్ అండి. టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్. అంటే టైంని మనం గుర్తించకపోతే, అంటే టైం వేస్ట్ చేయటం అంటే లైఫ్ని వేస్ట్ చేసుకున్నట్టే అవుతుంది. సో మనం అందరికీ ఒకే టైం ఉంటుంది, 24 గంటల టైమే ఉంటుంది. కానీ దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఎంతవరకు వాడుకుంటున్నాము, ఈరోజు ఎంత వాడుకున్నాము, నా లక్ష్యాలు చేరుకోవడానికి ఈ రోజులో ఒక 2 గంటలన్నా నేను ఉపయోగపెట్టుకోగలిగానా లేదా అనేది మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్. అంటే టైంని వృధా చేయటం అంటే లైఫ్ని వృధా చేయటమే అన్నమాట. సార్, అసలు టైంని ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. బట్ రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. టైంని ఎన్ని రకాలుగా వేస్ట్ చేస్తున్నారంటారు? అంటే మన లక్ష్యాలకి పనికిరాందంతా కూడా వేస్ట్ చేసినట్టేనండి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉంటాం, యూట్యూబ్ చూస్తూ ఉంటాం, ఫేస్బుక్ చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాం. వీటిల్లో మన లక్ష్యానికి మనకి కొన్ని గోల్స్ ఉన్నప్పుడు ఆ గోల్స్ పనికొచ్చేది ఏమన్నా ఉందా? ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, తన సబ్జెక్టుకి సంబంధించి సోషల్ మీడియాను వాడుకుంటూ అద్భుతమైనటువంటి కాంటెంట్ వాళ్ళకి దొరుకుతుంది. దాంట్లో వాళ్ళకి సబ్జెక్టు పరంగా గొప్ప గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎక్స్పర్ట్స్ టీచింగ్స్ వాళ్ళకి యూట్యూబ్లో దొరుకుతాయి. దానికోసమే అతను ఆ టీచర్ చూశాడు అనుకోండి, దానివల్ల లాభమే కానీ నష్టం ఉండదు. అది కాకుండా మనకు అవసరం లేనటువంటి ఏది సెన్సేషనల్ న్యూస్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి గంట ఏమైందో చూసామనుకోండి, అది టైం వేస్ట్ కింద లెక్క. లక్ష్యాలు ఏమీ లేవు అనుకోండి, అన్నీ సాధించేశారు, ఖాళీగా ఉన్నారు, జీవితంలో ఇంకా చేయాల్సింది ఏమీ లేదు అనుకున్నటువంటి వాళ్ళు దేనికైనా కూడా టైం స్పెండ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని లక్ష్యాలు ఉండి చేయాల్సిన పనులు ఉన్నప్పుడు టైంని మనకు ఉపయోగపడే విధంగానే వాడుకోవాలండి. అంటే ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు చెప్పినట్టు ఎవరికి ఏ నాలెడ్జ్ కావాలో అవి అందించడానికి అవైలబుల్గా ఉన్నాయి. కానీ వాటిని చూడటం మానేసి వేస్ట్గా జనాలు ఎక్కువ టీవీ వాటిపై ఫోకస్ ఎక్కువ చూస్తున్నారు కదా, వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు? అంటే ఒకటేనండి, మనం లక్ష్యాన్ని రోజు గుర్తు చేసుకుంటూ ఉండాలి. కొన్ని స్ట్రిక్ట్గా కమిట్ అవ్వాలి. నేను ఈ లక్ష్యం అయ్యేంత వరకు నాకు అవసరం లేనటువంటి వాటి జోలికి పోను అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవాలి, రెజల్యూషను చేసుకోవాలి. చేసుకొని దానికి అనుగుణంగా మన మైండ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈజీ థింగ్స్ని, ప్లెజర్ వచ్చే థింగ్స్ని కోరుకుంటూ ఉంటుంది. సో ఆ మైండ్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఓకే పద్మజ గారు, 365 రోజులు అంటే 8760 గంటలు, 5,25,600 నిమిషాలు, 3,15,36,000 సెకన్లు. ఈ టైం అంతటినీ కూడా మనం ఎంతవరకు వినియోగించుకోగలుగుతున్నామంటారు? ఇన్ఫ్యాక్ట్ టైం గురించి మీరు ఇంతలా లెక్కేసి ఇంత నెంబర్స్ ఇంత స్పెసిఫిక్గా చెప్తుంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే ఇన్ని కోట్ల క్షణాల్లా కాకుండా ఎవరైనా మనకి ఒకవేళ డబ్బుల రూపంలో ఇస్తే ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం. అండ్ అది మనకి ఫ్రీగా దొరుకుతుంది.
టైం అనేది ప్రతిరోజు మనకి అందరికీ 24 గంటలు ఉన్నాయి అని అన్నప్పుడు ఏ కష్టం పడకుండా ఏమీ లేకుండా జస్ట్ మనం బ్రతికున్నందుకు నిజంగా మనకి ఫ్రీగా దొరుకుతున్న రిసోర్స్ అనేది ఫస్ట్ వచ్చి టైం. సో అదే నేను అన్నాను కదా, ఒకవేళ డబ్బుల రూపంగా ఇచ్చిండుంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించి పైసా మనం ఎటు ఖర్చు పెడుతున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం, ఒకవేళ ఇది ఖర్చు పెడుతున్నాను అంటే దానికి రిటర్న్ నాకు ఏం వస్తుంది అనేది అన్నీ మనం ఆలోచిస్తాం. కానీ జస్ట్ బికాస్ అదంత ఫ్రీగా వస్తుంది అంటే ఈరోజు ఒకవేళ నేను పడుకుని ఏమి చేయకుండా పడుకున్నా రేపు మార్నింగ్ లేచేసరికి మళ్ళీ నా బ్యాంక్లో 24 గంటలు వచ్చేస్తున్నాయి. సో మేజర్లీ దట్ ఈస్ వన్ రీజన్ మేబీ వై వీఆర్ నాట్ యాక్చువల్లీ లుకింగ్ అట్ టైం. అంటే ఎంత మనం ప్రాముఖ్యంగా చూడాలో అది మనం చూడట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వర్లు గారు చెప్పినట్టు ఎంత బాగా చెప్పారంటే, గోల్ అనేది మనం సాధించుకోవాలి అని పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా టైం అనేది మనకు అంత ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఏ లక్ష్యం లేనప్పుడు నిజంగా అసలు కొంచెం కూడా అది అర్థం కాదు, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏంటో. సో ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మనం దాన్ని నిర్లక్ష్యం చేయకుండా యాక్చువల్లీ మన లైఫ్లో మనకి అన్నిటికన్నా ఎక్కువగా చాలా విలువైనది దొరికింది అది ఒక్కటి అనేది మనకు అర్థమైతే, మీరు చెప్పిన లెక్కని వాళ్ళు నిజంగా దాన్ని ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ని ఎలాగా చూస్తారు ఎవరైనా? చేసిన పని బట్టి, సంపాదించిన డబ్బు బట్టి, వచ్చిన పలుకుబడి బట్టి, ఎన్ని రకాలుగా ఆలోచించినా ఎటువైపు కావాలన్నా కూడా ఆ టైము ద్వారా దాన్ని వినియోగించుకుని ఎటువైపు కూడా దాన్ని ఎటు మార్చుకోవాలో, ఏ విధంగా దాన్ని ఏం తెచ్చుకోవాలనేది తెచ్చుకోగలిగేటానికి మనకి వచ్చిన టైంని నిజంగానే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ యాక్చువల్లీ యూజ్ ఇట్ వెరీ వైజ్లీ. సో దానికి మనం ఒక నంబర్ పెట్టగలిగితే డెఫినెట్గా ఎస్, అప్పుడు మాత్రమే అది అవుతుంది. సో ఇన్ని కోట్ల క్షణాలు ఏం చేసాము అంటే ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ డే. ఎందుకంటే మనకి ఎంత కాదనుకున్నా మనకి ఉగాది మన న్యూ ఇయర్ అయినా కూడా ఒక క్యాలెండర్ మారుతుంది కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ వెన్ వీ యాక్చువల్లీ హ్యావ్ టు సిట్ డౌన్ అండ్ థింక్ ఆన్ ఎవ్రీథింగ్ దట్ వీ హెవ్ డన్. బేసికలీ ఇప్పుడు గోల్ అనేది పెట్టుకున్నప్పుడు దేనికి పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నాం, అండ్ అందరికన్నా యాక్చువల్గా ఆలోచిస్తే మనం చేసే పెద్ద తప్పు ఏంటి అంటే ఒక గోల్ పెట్టుకుని దాన్ని ఒక ఎండ్ పాయింట్లా చూస్తాం. అది కాకుండా ఈ రోజు నేను ఏం చేయగలుగుతున్నాను, ఈ క్షణం నేను ఏం చేయగలుగుతున్నాను అనేది మనం ఎక్కడికైతే రీచ్ అవ్వాలని అనుకుంటున్నామో దాన్ని బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ ప్రతిరోజుకి అంటే ఒక వారం ప్లాన్ అనండి లేదా ఒక గంట ప్లాన్ అనండి, ప్రతిదీ మనం బ్యాక్ ట్రాక్ చేసుకోగలిగితే ఆ రోజున మనం అసలు ఈ క్షణం ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. అంటే మీరన్నట్టు ఆ గోల్ అనేది ఎలా చేస్తున్నాం అనే దానికి, ఎలా ఖర్చు చేస్తున్నాం అనే దానికి ఆడిట్ అనేది ఎలా చేసుకోవాలంటారు? అదే ఆడిట్ అనేది మనము టైం ప్రకారంగా మనం ముందరికి వెళ్ళాలి అనుకుంటే అసలు మనకి ఏం అర్థం కాదు. అంటే ఈరోజు నేను ఏం చేస్తే పలానా సపోజ్ ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి, మేబీ ఎవరికైనా ఒక జాబ్ కావాలి లేదా ఒక కెరియర్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నేను ఈ రోజు లేసి ఏం చేయాలి అని అడిగితే ఎవరికి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఎటు నుంచి వెళ్ళాలో ఏంటో ఒక డైరెక్షన్ అనేది ఉండదు. కానీ మేబీ ఇక్కడి నుంచి మేబీ అట్లీస్ట్ ఈ ఇయర్ తీసుకున్నా బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ 26 ఎండింగ్కి నేను ఇక్కడ ఉండాలి అని ఆలోచిస్తే దాన్ని బ్యాక్ ట్రాక్ చేసుకుంటే, సో ఆడిట్ అనేది ఎప్పుడూ కూడా మీరు బ్యాక్ ట్రాక్ చేసుకుంటే ఈ క్షణం ఏం చేయాలనేది అర్థమవుతుంది. మనం దిస్ ఇస్ వన్ థింగ్ వేర్ ముందరికి వెళ్ళాలి అని అనుకుంటే అది ఇట్ క్యాన్ బీ అంటే చాలా స్పిల్ ఓవర్ అవ్వచ్చు. బికాస్ ఎందుకంటే అది ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది క్లారిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే టైం చెప్తున్నాను కదా, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ సో అబండెంట్లీ అవైలబుల్ ఫర్ అస్ దట్ మనకు అసలు అది అర్థం కాకపోవచ్చు. కానీ మనం బ్యాక్ ట్రాక్ చేసుకుంటే మనం మేబీ త్రూ ది డిస్కషన్ ముందరకు వెళ్తూ ఎవ్రీ పాయింట్లో, ఇప్పుడు ఇందులో కూడా చూడండి ఈ డిస్కషన్లో కూడా మనం వెళ్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఐఎమ్ ష్యూర్ విల్ కమ్ టు అ పాయింట్ వేర్ వీ విల్ అండర్స్టాండ్ హౌ టు లుక్ అట్ ఆల్ ఆఫ్ దిస్. సో అది చూసుకోవాలి మనం మెయిన్. రైట్. వర్లు గారు, ఇప్పుడు మీకు కానీ నాకు కానీ లేదంటే మరొకరికి కానీ అందరికీ ఉండేది అదే క్యాలెండరు, అదే టైము. అయితే ఇక్కడ గెలిచే వాళ్ళకి ఆగిపోయే వాళ్ళకి మధ్య తేడా అనేది అసలు ఎక్కడొస్తుందండి? అంటే మనం కన్సిస్టెంట్గా ఒక పని పర్ఫెక్ట్గా చేయటం కంటే కన్సిస్టెంట్గా చేయటం అనేది ముఖ్యమండి. ఇప్పుడు ఉదాహరణకి కాస్త లావు తగ్గాలి, బరువు తగ్గించుకోవాలనుకున్నారనుకోండి, వాళ్ళకి సమోసా తినే అలవాటు ఉంది. రోజుకి ఒక సమోసా తింటాడనుకోండి, 250 క్యాలరీస్ వస్తాయి. నెలలో అంటే 7,500 క్యాలరీలు వస్తాయి ఆ ఒక్క సమోసా వల్ల. అంటే 7,500 క్యాలరీలు అంటే 1 కిలో బరువు పెరుగుతారు. అతను ఒక్కసారి ఏదో 4 రోజులు ఉపవాసం ఉందాం అలా కాకుండా ఆ ఒక్క సమోసా మానేశాడు అనుకోండి, మానేస్తే నెలలో 1 కిలో తగ్గొచ్చు.
వెంటనే 10 రోజుల్లో 20 రోజుల్లో తగ్గాల 2 నెలల్లో తగ్గాలని గోల్ కాకుండా 1 ఇయర్ పెట్టుకున్నారనుకోండి, పెద్దగా కష్టపడకుండానే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే, ఇంతకుముందు రోజు తినేవాడు ఆ ఒక్క సమోసా మానేయటం ద్వారా సంవత్సరంలో 12 కిలోలు తగ్గొచ్చు అనమాట. ఇక్కడ పర్ఫెక్షన్ కోసం లేదా స్పీడ్ కోసం చూడకూడదు, కన్సిస్టెన్సీ. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, ఆ ప్రిన్సిపల్ కన్సిస్టెన్సీ పాటిస్తే రిజల్ట్స్ బాగా ఉంటాయండి. మనం ఏంటంటే 4 రోజులు వరుసగా బాగా తగ్గించు 2 నెలల్లో 3 నెలల్లో డైటింగ్ చేస్తాము, చేసేసి ఆకలి మళ్ళీ తర్వాత తట్టుకోలేక మళ్ళీ నార్మల్గా రావటం ఉంటుంది. అలా కాకుండా కన్సిస్టెంట్గా మనం ఏం పాటించగలమో లైఫ్లో ఆ స్మాల్ చేంజెస్ తీసుకుంటూ రావాలి. వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ స్మాల్ థింగ్స్, బిగ్ థింగ్స్ విల్ హ్యాపన్. పర్ఫెక్షన్ విల్ హ్యాపన్ ఆర్ ఎక్సలెన్స్ విల్ హ్యాపన్. బట్ ఎక్సలెన్స్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే మనం చిన్న చిన్న వాటిని పట్టించుకుంటే ఎక్సలెన్స్ అనేది జరుగుతుంది. ఎక్సలెన్స్ అనేది చిన్న విషయం కాదు కదా. సో కన్సిస్టెన్సీ అనేది మెయిన్ అండి. వీళ్ళు చేసేది, సక్సెస్ఫుల్ పీపుల్ చేసేది ఏమిటంటే రోజు చేస్తుంటారు, 365 రోజులు కూడా వాళ్ళు వాళ్ళ గోల్కి సంబంధించి ఎంతో కొంత చేసుకుంటూ పోతూ ఉంటారనమాట. ఈ సమోసాలాగా ఆ ఒక్క సమోసాను కానీ అనుకున్నాం, కానీ సంవత్సరం తిరిగే వరకు ఎంత అవుతుంది, 12 కిలోలు తగ్గుతున్నారు కదా. సేమ్ అలానే వాళ్ళు సంపద విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో ఒక స్కిల్ నేర్చుకోవడం విషయంలో కానివ్వండి, రోజు ఎంతో కొంత చేయటం అనేది చాలా చాలా ముఖ్యమండి. దాన్నే మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం అనమాట. మీరు అన్నట్టు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నది కరెక్టే. లాంగ్ ప్రాసెస్ పెట్టుకుని మెల్లమెల్లగా చేస్తే ఏదైనా కరెక్టే. కానీ దీనిలో ఎక్కువగా చేసేదానికంటే కూడా చాలామంది ఏంటంటే ఉందిగా ఇది 1 ఇయర్ 1 నెలే కదా, ఇంకా 8 నెలలు ఉంది, ఇంకా 4 నెలలు ఉంది, చేద్దామని పోస్ట్ పోన్ చేసే మనస్తత్వాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అంటే దానికి మన మైండ్ కారణం అండి. మన మైండ్ ఎప్పుడు కూడా ఈజీ థింగ్స్ని కోరుకుంటుంది, ప్లెజర్ని కోరుకుంటూ ఉంటుంది. ఏది ఇప్పుడు ఆ పని చేయాలి అనుకోండి, ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళాలి, 1 ఇయర్ గోల్ పెట్టుకున్నారు, 1 ఇయర్లో నేను ఒక 20 కిలోలు బరువు తగ్గాలి అనుకున్నారనుకోండి. ఇప్పుడు 100 కిలోలు ఉన్నవాళ్ళు ఒక 20 కిలోలు 1 ఇయర్లో తగ్గాలనుకున్నారనుకోండి. 1 ఇయర్ ఉంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు, రేపు పోవచ్చులే, ఎల్లుండి పోవచ్చులే అనుకుంటూ ఉంటాడు. ఎందుకు అలా అనుకుంటాడు అంటే, మైండ్ జిమ్కి వెళ్ళాలంటే పొద్దున్నే లేవాలి, తర్వాత అక్కడి దాకా వెళ్ళాలి, అక్కడ కాస్త కష్టపడాలి, దీన్ని ఇష్టపడదు. సో మైండ్ ఎప్పుడు కూడా ప్లెజర్ని కోరుకుంటుంది, కానీ పెయిన్ని దూరం చేస్తూ, పెయిన్కి దూరంగా ఉండాలనుకుంటుంది. అందుకని ఏంటంటే ఫస్ట్ ఏమిటంటే మైండ్ అభిప్రాయాన్ని మార్చాలి. అది పెయిన్ కాదు, ప్లెజరే. ఇప్పుడు పెయిన్గా అనిపించినా కూడా లాంగ్ రన్లో అది ప్లెజర్ ఉంటుందని మైండ్ని కన్విన్స్ చేయాలి. దాన్ని మనం ఇంటలెక్చువల్గా కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవ్వదు. దానికి ఏమిటంటే చిన్నగా మొదలు పెట్టాలి, దానికి కొన్ని అంటే దాన్ని బంధించాలన్నమాట. దీన్ని సైకాలజీలో యులిసిస్ కాంట్రాక్ట్ అంటారనమాట. యులిసిస్ కాంట్రాక్ట్ అంటే మనం ఒక పని చేద్దామని నిర్ణయించుకున్నాం, కానీ చాలా టైం ఉంది నేను బద్దకిస్తున్నాం. అలా బద్దకించకుండా మనం ఎక్కడైతే గాడి తప్పుతామని అనుకుంటామో అలా తప్పకుండా ఉంటానికి ముందే ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీనికి చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అంటే మన మైండ్కి ఎక్కువ టైం ఇస్తే, ఇప్పుడు సపోజ్ జిమ్కే వెళ్ళాలనుకోండి, మీరు మార్నింగు లేచి షూ కట్టేసుకుని, షూ లేసులు కట్టారంటే ఆ రోజు జిమ్ అయిపోయినట్టే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మంచం దిగటం దగ్గరే ఉంటుంది. మీరు ఎప్పుడైతే మేల్కు వచ్చిందో జిమ్కి వెళ్ళాలనుకున్నారో వెంటనే 1 2 3 4 గో, దీన్నే 5 సెకండ్ రూల్ అంటారు. 5 సెకండ్స్ మీరు ఆగారనుకోండి, మంచం మీద అలానే ఉంటే మైండ్ మార్చేస్తుంది, మీ డెసిషన్ని మార్చేస్తుంది. దానికి ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఒక పని చేయాలి అనుకున్న తర్వాత దాన్ని వెంటనే మొదలు పెట్టేయాలి. మొదలు పెట్టిన తర్వాత మీరు ఆపలేరు, ఎందుకంటే డోపమిన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది మీలో. డోపమిన్ ఒక పని చేసేటప్పుడు మనకి చాలా జాయస్గా ఉంటుంది. ఒక గోల్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు చాలా జాయస్గా ఉంటుంది. దానికి ఏమిటంటే డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ పని అయిపోగానే అది ఆగిపోతుంది, ఆ లక్ష్యాన్ని సాధించడంలోనే అది ఆగిపోతుంది. కాబట్టి మైండ్ని కంట్రోల్ చేయాలి అంటే ఇంటలెక్చువల్గా చేయలేము, దానికి కొన్ని అలవాట్లు చేయాలి, చిన్న చిన్న అలవాట్లు చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇదే జిమ్కి షూ కూడా తెచ్చుకొని ఆ బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఆ షూ బ్యాగుని మీరు మంచం పక్కన పెట్టుకున్నారనుకోండి, 1 2 గో అంటూ వెంటనే లేసులు కట్టారనుకోండి, తర్వాత వెళ్ళటం కిందకి దిగారు అంటే మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చారంటే ఆ రోజు జిమ్ అయిపోయినట్టే. జిమ్ చేయటం అదే ఆ పోవటానికే కష్టం అవుతుంది. మైండ్ ట్యూన్ చేసుకోవాలి. మన మాటల ద్వారా ఇంటలెక్చువల్గా ఆలోచిస్తే కాదు, దాన్ని బంధించాలన్నమాట. దాన్ని
యులిసిస్ కాంట్రాక్ట్ అంటారు సైకాలజీలో. రైట్. పద్మజ గారు, చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ప్రతి సంవత్సరం మేము ఇది చేయాలి అది చేయాలి అనుకుంటున్నాం, కానీ అలానే పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది. కరోనా తర్వాత చూస్తే ఈ సంవత్సరాలు చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. అప్పటి నుంచి హెల్త్ కాన్షియస్ కూడా మనుషుల్లో బాగా పెరిగింది. ఈ శారీరక మానసిక ఆరోగ్యం గురించి అసలు కొత్త ప్రణాళికలు ఎలా ఉండాలండి? ఇప్పుడు ఏదైనా కూడా చిన్న స్టెప్ నుంచి మనం మొదలుపెట్టినా మీరు అన్నట్టు హెల్త్ కాన్షియస్ అనేది చాలా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వర్ల గారు ఇంతకు ముందు కూడా దాని గురించే చెప్పారు. ప్రతిరోజు మనం వేసే అడుగే చివరికి మనం ఎంత దూరం వెళ్ళాలి ఏంటి అనేది అక్కడి వరకు మనల్ని తీసుకెళ్తుంది అది. సో అది హెల్త్ అంటారా, వెల్త్ అంటారా, లేకపోతే కెరియర్ అంటారా, రిలేషన్షిప్స్ అంటారా, ఏదైనా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కొంచెం ముందరకు వెళ్ళాలి అంటే ఎలా వెళ్తాం? ఒక వెహికల్లో వెళ్ళాలి అంటే దానికి ఒక చక్రాలు అనేది ఉంటాయి. దట్ వీల్ ఇస్ సంథింగ్ విచ్ టేక్స్ అస్. ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అని అనుకుంటే, ఒక వీల్ మీద మీరు ఉన్న స్పోక్స్ అన్నిటిని కూడా మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీకు కావాల్సిన ఏదైతే గోల్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో అది పెట్టుకోగలిగితే, లైక్ ఒకటి హెల్త్ అవ్వచ్చు, ఒకటి వెల్త్ అవ్వచ్చు, ఒకటి మీ ఏంటి మెంటల్ అవేర్నెస్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, కెరియర్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, ఇలా అన్నీ కూడా ఒక స్పోక్స్ అనేది మనం అన్నీ పెట్టుకోగలిగితే ఆ సెంటర్ నుంచి చివరి వరకు మీరు మేబీ దానికి ఒక రేటింగ్ ఇచ్చుకున్నారనుకోండి 1 to 10 అన్నట్టుగా. మీరు దాన్ని బట్టి మీరు మ్యాప్ చేసుకున్నప్పుడు మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు అన్నిట్లోని 10లో ఉన్నారనుకోండి, ద వీల్ ఆఫ్ యువర్ లైఫ్ కంప్లీట్గా పర్ఫెక్ట్ సర్కిల్గా ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్ సర్కిల్ ఉన్నప్పుడు డెఫినెట్గా వీల్ అనేది ముందరకెళ్తుంది. అదే కాదు మనకు ఎక్కడైనా స్క్యూ ఆఫ్ అయిపోయి ఇలా 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 అడ్డదిడ్డంగా వచ్చింది అనుకోండి. సో జస్ట్ ఇమాజిన్ అ వీల్ బీయింగ్ అలా అలా అడ్డంగా ఉన్నప్పుడు ముందరికి వెళ్ళాలంటే ఎన్నో ఆటంకాలు. సో బేసికలీ మనం ఏంటంటే ఏదనుకుంటున్నా కూడా మన ప్రతి రోజులో టైం ఇచ్చుకుంటున్నాము అని అన్నప్పుడు ప్రతిదానికి మనం ఒక టైం అనేది ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఓన్లీ వర్క్ లైఫ్లోనే ఉంటాను, లేదా ఓన్లీ ఫ్యామిలీ లైఫ్లోనే ఉంటాను, ఓన్లీ ఫ్రెండ్స్తోనే ఉంటాను, ఇట్ డజంట్ వర్క్. సో మనం ఏ గోల్ పెట్టుకుంటే, ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్. సో మనకి ఏది ప్రయారిటీ అనేది మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ దానికి మనము టైం కేటాయించుకున్నప్పుడు యూ విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఏదైతే చాలా కష్టం అనిపిస్తుందో దాన్ని మీరు డేలో ఫస్ట్ మీరు గనక దానికి టైం కేటాయిస్తే, బికాజ్ యూఆర్ ఫ్రెష్ ఇన్ ద డే, కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఫోకస్ ఎక్కువ ఉంటుంది, అంతా ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు దానికి మీరు టైం ఆ పర్టికులర్ టైం బ్రాకెట్లో మీరు పెట్టుకోగలిగితే డెఫినెట్గా యూ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ బెటర్ దాన్ రోజు చివరిలో దాన్ని చేసే కన్నా. సో ఒక ప్రయారిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంటే. బట్ దెన్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకొక ప్రిన్సిపల్ అనేది ఉంటుంది, ఇట్స్ లైక్ ద టైమ్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. మీరు దాన్ని సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ విచ్ ఇస్ నాట్ అర్జెంట్, something which is very urgent and very important, and something which is urgent but not very important. సో ఇలా మనం 4 quadrantsలో మనం అది పెట్టుకోగలిగితే, సపోజ్ మీరు ఇందాక అన్నారు స్క్రోల్ చేస్తూ మళ్ళీ సంవత్సరాలు గడిచిపోతుంటాయి. సో స్క్రోలింగ్, ఒక సోషల్ మీడియా స్క్రోలింగ్ అనేది మేబీ ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ నాట్ వెరీ అర్జెంట్. ఆ క్వాడ్రంట్లో అది వేసుకోగలిగితే మనకు అర్థమవుతుంది, సరే ఇప్పుడు ఇజ్ ఇట్ అర్జెంట్? మేబీ ఆన్సరింగ్ యువర్ ఈమెయిల్స్, మేబీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బట్ అగైన్ it might not be very urgent. Maybe later in the day మీరు దాన్ని రిప్లై చేయొచ్చు. As of now, some strategic decisions, maybe they are very important and they are very urgent also. So మనకి మనం ఒక ప్రయారిటైజేషన్ అనేది మనం నేర్చుకోగలిగితే దేనికి ఎక్కడ ఎలా టైం ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. చాలా వరకు మనం స్టెప్ తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తాము అంటే ఎన్నో చేయాలని అనిపిస్తుంది కానీ దాని మీద మనకు క్లారిటీ ఉండదు. సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా కూడా వెయిట్ తగ్గాలని అనుకుంటాం. వెయిట్ తగ్గాలి అని అనుకోవటం ఒకటి, ఎంత తగ్గాలని అనుకుంటున్నాను, ఎప్పటి లోపల తగ్గాలని అనుకుంటున్నాను, దాట్ విల్ మేక్ ఇట్ అ స్టెప్ క్లోజర్ టు యువర్ గోల్. సో ఒక క్లారిటీ తెచ్చుకుని ప్రయారిటైజేషన్ చేసుకుని ముందరికి వెళ్తూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి బెటర్. అంటే ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో మీ కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకు చేస్తున్నాను అనేది కూడా కనిపిస్తుంది యాక్చువల్లీ. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు అనేది చూసుకోవాలి. అలాగే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్స్ గురించి మాట్లాడారు. బట్ ఇవాళ ఎక్కడ చూసినా ఈ రిలేషన్స్ లేవు, ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు, ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్. చాలా మంది టైం వేస్ట్ చేసేది దీన్ని ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరు అన్నట్టు డిన్నర్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు వాళ్ళు ఫోన్లతోనే ఉంటున్నారు. ద మెయిన్ రీజన్ వచ్చి ఏంటి అంటే ఇట్స్ అబౌట్ ఫీలింగ్ కనెక్టెడ్. ఇప్పుడు చాలా వరకు వీళ్ళు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, బర్త్డేకి ఇంతకుముందు మనం ఫోన్లు చేసి మాట్లాడేవాళ్ళం, లేకపోతే వెళ్ళి విష్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒక పోస్ట్ పెట్టేస్తే అయిపోతుంది. సో కనెక్షన్ అనేది ఎవరి కాళ్ళకి మొబైల్ ద్వారా పెరుగుతోంది కానీ, అండ్ మన ఫ్రెండ్స్ లైఫ్స్లో రిలేటివ్స్ లైఫ్స్లో ఏం జరుగుతుంది అనేది మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది కానీ మనం మాట్లాడుకుని అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ ద మెయిన్ కల్ప్రిట్ దేర్ ఇస్ డెఫినెట్లీ ద ఈజ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్, ద ఈజ్ ఆఫ్ ది కమ్యూనికేషన్. అంటే ఒకళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ ఎత్తి వాళ్ళు ఉంటారా లేదా, వాళ్ళకి టైం ఉందా లేదా అని ఆలోచించే అంత టైం పెట్టడం కూడా మనం చేయట్లేదు ఈ రోజున. సో ఇట్స్ మోర్ అబౌట్ అండ్ అదేంటంటే ఒక కూల్ ఫ్యాక్టర్ అయిపోయింది. మీరు ఎక్కడ చూసినా కూడా ఏం జరుగుతుందా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేయటం కానీ ఇంకొకటి కానీ ఒక కూల్ ఫ్యాక్టర్ అయిపోయింది. సో ఇట్ ఈస్ అ కలెక్టివ్ థింగ్ దట్ వీ ఆల్ గాటన్ ఇన్ టు. అది ఒకళ్ళు చేసి ఇద్దరు చేసి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియాలో మీకు అకౌంట్ లేకపోతే యూఆర్ అబ్నార్మల్ అన్నట్టుగా వచ్చేసింది. అవును. సో ఇది ఒకళ్ళు ఇద్దరు తీసుకునే డెసిషన్ వల్ల అవ్వదు. ఎందుకంటే మన పిల్లల్ని కూడా మీరు వాడొద్దు అంటే బయటికి వెళ్ళి వాళ్ళు చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాడుతున్నారు. సో నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నాం అనేది ఒకటే వస్తుంది కానీ, సో ఆ కలెక్టివ్గా మనం ఆలోచించాలి అంటే ద మెయిన్ రీజన్ ఇస్ అట్లీస్ట్ మనం ఇన్ అవర్ సర్కిల్, సరే మనం డిన్నర్కి వెళ్తున్నామా, లెట్స్ పుట్ ద ఫోన్స్ అసైడ్. లేదు మనం ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ ఇన్ టు మై వర్క్ క్యాబిన్, సరే నేను చేస్తున్నాను, ఈ గంట నేను ఫోన్ ముట్టుకోను. అండ్ ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ లైక్ పొమడోరో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఇఫ్ యూ క్యాన్ సెట్ అప్ అట్లీస్ట్ 20 minutes ఆఫ్ టైం. ఎందుకంటే ఈ రోజు ఉన్న టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ మేబీ ఈవెన్ ఏఐ ద్వారా మనం అంతకుముందు ఒక రోజులో చేసే పని ఇప్పుడు ఒక గంటలో చేసేయచ్చు. అంతసేపు ఆలోచించేది నిజంగా ఒక 20 minutes మనం కూర్చుంటే ద సేమ్ ప్రొడక్టివిటీ వీ కెన్ గివ్. సో ఫోన్లు వాడొద్దు అని చెప్తే నిజంగా వర్కౌట్ అవ్వదు, ఏది కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఉన్న టైంలో హౌ క్యాన్ యూ ఎలొకేట్ దట్ నో డిస్టర్బెన్స్ జోన్. అంటే దిస్ ఈజ్ మై టైమ్ ఫార్ ప్రయారిటీ, దిస్ ఈజ్ మై టైమ్ టు కంప్లీట్లీ ఫోకస్. ఒక 20 minutes పెట్టుకుంటే యూ కెన్ డెఫినెట్లీ డూ అ డేస్ వర్క్ ఈ రోజున. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ డూ యూ ఆ చంక్ అనేది రోజులో నేను ఎక్కడ తీయగలుగుతున్నాను అనేది మనం డిసైడ్ చేసుకుంటే. ఎందుకంటే ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ రీజన్స్. ప్రతి ఒక్కళ్ళు ఒకే టైం టేబుల్ అందరికీ వర్కౌట్ అవుతుందని కూడా కాదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ యోర్ డే మీకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది తీసుకుని ప్రయారిటైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచే మనకు ఫోకస్ కూడా పెరుగుతుంది. ఓకే వర్లు గారు, న్యూ ఇయర్ వేళ మరో కామన్గా వినిపించే టాపిక్ రెజల్యూషన్స్. అసలు రెజల్యూషన్ అనేది ఎందుకు తీసుకోవాలి, ఏ విషయాల్లో మనం రెజల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అంటే మనకి రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయండి. అంటే దేని మీద కూడా మన మైండ్ నిలకడగా ఉండదు, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే మనకి రెజల్యూషన్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ మైండ్ దాని మీదకి కాన్సన్ట్రేట్ చేస్తుంది, దానికి కట్టుబడి ఉంటుంది. అంటే ఒక్కసారి అనుకోవటం వల్ల ఉండదు, దానికి సంబంధించిన పని రోజు ఎంతో కొంత చేస్తూ ఉండాలి. మీరు ఏదన్నా ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి, ఈరోజు ఒక రెజల్యూషన్ చేసుకున్నారు, నేను ఈ సంవత్సరం ఒక స్కిల్ నేర్చుకోవాలి అనుకున్నారనుకోండి, అనుకొని దాన్ని అలా పడేయటం కాదు, వెంటనే ఈరోజే దానికి సంబంధించింది ఎంతో కొంత చేస్తే అప్పుడు మైండ్ ఏమిటంటే రేపు అది గుర్తుకొస్తుంది, మళ్ళీ ఆ రోజు కూడా కొంత చేస్తూ ఉండాలి. అది అలవాటు అయ్యేంత వరకు 21 days మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు దానికి సంబంధించింది చిన్నదో పెద్దదో ఎంతో కొంత 10 నిమిషాలు 20 నిమిషాలు ఎంతో కొంత కన్సిస్టెంట్గా చేశారనుకోండి, మనకు మైండ్లో ఒక న్యూరల్ కనెక్షన్ ఏర్పడుతుంది, ఒక న్యూరల్ పాత్వే ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత సబ్కాన్షియస్ మైండ్ విల్ బికమ్ ద ఆటో పైలట్. ఆటోమేటిక్గా మనం చేసేటట్టుగా ఆ పని చేయటం ఈజీ అవుతుంది అనమాట. అప్పుడు మైండ్ 60,000 ఆలోచనలు చేయదు, దీనికి సంబంధించిన ఆలోచనలే చేస్తూ ఉంటుంది. అదే ఫోకస్ అంటాం అనమాట. ఆ ఫోకస్ రావాలి అంటే ముందు దేని మీద ఫోకస్ కావాలి, దానికి ఎజెండా ఇవ్వాలి మైండ్కి, అదే రిజల్యూషన్ అనమాట. సో రిజల్యూషన్ అనేది గోల్కి ఫస్ట్ స్టెప్ అనమాట. రిజల్యూషన్ అనేది అవసరం. ఏదో ఒక టైంలో ఎవరైనా సరే ఉంటుంది. న్యూ ఇయర్ వస్తుంది, నేను స్లిమ్గా అయిపోతానంటారు. న్యూ ఇయర్ వస్తుంది, నేను స్మోకింగ్ మానేస్తాంటారు. కొంతమంది నేను నాన్ వెజ్ మానేస్తాంటారు, కొంతమంది నేను ఆల్కహాల్ మానేస్తాను అంటారు. కానీ డ్రాప్ అయ్యే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. మేజర్గా వాటికి రీజన్ ఏంటండి? అదే మన మైండ్ ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నదే, మైండ్ ఏమిటంటే ప్లెజర్. మనం నిర్ణయం తీసుకున్నాము కానీ మన మైండ్ ఏమిటి, ప్లెజరే కోరుకుంటుంది.
దాని మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం అనమాట. జిమ్కి వెళ్ళాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం, కానీ రేపు పొద్దున ఏమిటి మైండ్ ఇంకొక అరగంట ఎల్లుండి పోవచ్చులే జిమ్కి అంటుంది. అందుకేం చేయాలి, ఎప్పుడైతే మనకి మెలకు వచ్చిందో 1 2 3 గో, అది 5 సెకండ్ అనమాట. 1 2 3 4 5 అని చెప్పేసి వెంటనే మనం కిందకి దిగేసి అక్కడ ఉన్న షూని కట్టేసుకున్నాం అనుకోండి. సో అట్లా మైండ్ని కంట్రోల్ చేయి. అంటే చాలామంది రెజల్యూషన్స్ ఏమిటంటే మామూలుగా 31న తీసుకున్న చేసుకున్న రెజల్యూషన్స్ సంక్రాంతి వచ్చేవరకు మర్చిపోతాం. సంక్రాంతి రోజు అసలు 31st రోజు ఏమనుకున్నాం అనేది కూడా గుర్తుండదు చాలామందికి. తర్వాత 80% పీపుల్ ఫిబ్రవరి 3rd వీక్ మర్చిపోతారట. రీసెర్చ్ ఏం చెప్తోందంటే ఫిబ్రవరి 3rd వీక్ వచ్చేవరకు 31st రోజు చేసుకున్న రెజల్యూషన్స్ అవేవి గుర్తుండవు అనేది. సో ఓన్లీ 20% పీపులే కమిట్ టు దేర్ గోల్స్ ఆర్ రెజల్యూషన్స్. ఆ రెజల్యూషన్ని గోల్గా మార్చుకోగలగాలి. అలా మారాలి అంటే దానికి సంబంధించి కొంత రోజు ఆలోచించడము, దానికి సంబంధించిన చిన్న పనో పెద్ద పనో చేయడం. ఇప్పుడు మీరు రోజు గంట జిమ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ రోజు మీకు ఓపిక లేదనుకోండి, ఒక 2 నిమిషాలు చేయండి, స్ట్రెచ్చింగ్ చేయండి, మామూలుగా వార్మప్ ఎక్సర్సైజ్ చేయండి. చేస్తే ఏమిటంటే మైండ్ అది ప్రయారిటీగా భావిస్తే, ఇంతకుముందు పద్మజ గారు చెప్పారు, ప్రయారిటైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం చేసుకోవటమే కాకుండా మన మైండ్ కూడా ప్రయారిటైజ్ చేసుకోగలగాలి. 60,000 ఆలోచనలు ఉన్నాయి కదా, 60,000 కాదు, దీనికి సంబంధించిందే రావాలి. మీరు ప్రయారిటైజ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, సపోజ్ జిమ్కి వెళ్ళాలనుకున్నారనుకోండి, మీరు మీ దారిలోనే రోజు ఒక 10-12 జిమ్ములు ఉండొచ్చు, అంతకుముందు మీకు కనపడవు. కానీ మీరు ఎప్పుడైతే నేను జిమ్కి వెళ్ళాలనుకున్నామో అవన్నీ కూడా మీకు కనపడతాయన్నమాట. మనలో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని మన బ్రెయిన్లో ఒకటి ఉంటుంది, అంటే మొత్తం ఫిల్టర్ చేస్తుంది. మనం ఎప్పుడైతే రెజల్యూషన్ తీసుకున్నామో లేదా గోల్ పెట్టుకున్నామో అప్పటి నుంచి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మిగతా అంతా ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన సమాచారాన్ని రిటైన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మీరు ఒక ఎర్ర కారు కొనుక్కున్నారనుకోండి, మీకు రోడ్డు మీద పోతే ఆ రోజు 20 ఎర్ర కార్లు కనపడతాయి. మీరు కొన్నారని 20 మంది కొనలా. ఇంతకుముందు కూడా రోజు ఎర్ర కార్లు ఉండేవి, కానీ మీ మైండ్ వాటిని గమనించేది కాదు. ఎప్పుడైతే మీరు కొనుక్కున్నారో ఎర్ర కారు, ఆ రెడ్ కలరు, నా టేస్ట్ ఎవరికన్నా ఉందా లేదా అనేది మైండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి రెజల్యూషన్స్, గోల్స్ ఇవన్నీ కూడా అవసరమే. దాన్నే మనం సంకల్పం చేసుకోవటం అంటాం కదా, సంకల్పం చేసుకోవటం. సో సంకల్పం బలంగా ఉంటే సాధించలేనిది ఏది ఉండదు అంటారు మన పెద్దలు. ఓకే సార్. పద్మజ గారు, ఇందాక సార్ చెప్పినట్టు లైఫ్లో 80% అవుట్కమ్స్, 20% పనులు, నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయని అంటుంటారు. ఏంటి ఈ 80-20 రూల్? 80-20 రూల్ అనేది అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు మీరు 80% యూజువలీ దాంట్లో చేసే పని ద్వారా మేబీ 20% అవుట్పుటే ఉంటుంది. అండ్ ఏదైతే చాలా క్రూషియల్గా ఉన్న 20% పని చేస్తే దాని ద్వారా వచ్చే అవుట్కమ్ యాక్చువల్లీ 80% ఆఫ్ ఎవ్రీథింగ్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్కి వెళ్ళారే అనుకోండి, ఒక గంట సేపు మీటింగ్ అని పెట్టుకుంటే, గంట సేపు మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి అందులో యాక్చువల్గా చూస్తే ఒక 20 minutesలో మేజర్లీ ఆ పని అయిపోతుంది. అండ్ ఆ మిగిలిన టైం ఏదైతే మనం చేస్తున్నామో ఇట్ మైట్ నాట్ బీ దట్ ప్రొడక్టివ్ కంప్లీట్లీ. అండ్ వర్లు గారు చెప్పినట్టు కూడా ఆ 80-20 అనేది యూజువలీ ప్రతి పనిలో కూడా అలా డ్రాప్ అవుట్స్ అనేది చాలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే, ఒకటి మేజర్లీ నేను అనుకుంటున్న రెజల్యూషన్లో కానీ లేదా నేను అనుకుంటున్న ఒక పనిలో కానీ ఏంటి మేజర్గా ఉన్న కోర్ ఐడియాస్ కానీ, లేకపోతే కోర్ అవుట్పుట్ ఎలా రావాలి, లేదా ఈ 80% ఆఫ్ ది అవుట్పుట్ రావాలి అంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తే ద ఎఫర్ట్ మైట్ బీ వెరీ స్మాల్. అండ్ ఆ క్రూషియల్ బిట్స్ అనేది చాలా తక్కువే ఉంటాయి, మరీ ఎక్కువగా ఉండవు అవి. అండ్ మీరు ఎక్కడైనా చూసినా కూడా అంతే, మీరు ఒక 100 మంది ఉన్న ఒక క్రౌడ్ చూసినా కూడా ద 20% ఆఫ్ ద పీపుల్, అంతెందుకు ఒక క్లాస్ రూమ్లో చూసినా కూడా మీరు 20% ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు కానీ ఇంకోటి కానీ ఈ 20% ఆఫ్ ద పీపుల్ చేసే పని విల్ బీ మోర్ దాన్ ద రెగ్యులర్ ఆఫ్ ది 80% పీపుల్ హూ డూ. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇన్ఫ్యాక్ట్ చూసుండొచ్చు, స్కూల్స్లో కానీ ఎక్కడైనా కూడా ప్రాజెక్ట్ వర్క్లో ఒక 10 మందిని ఒక గ్రూప్లో పెట్టినా కూడా అందులో యూజువలీ మీకు ఇద్దరు చేసిన పని మీదే ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేసే పని ఎక్కువ అవుతుంది కూడా. సో ఎక్కడ ఎలా చూసినా కూడా, సో ఇది మేజర్లీ ఏంటంటే స్పిల్ ఓవర్కి చాలా ఎక్కువ ఏమంటారు ఆస్కారం అనేది వచ్చేస్తుంది అక్కడ. సో what is very important is to understand our 20% which is my core focus work,
అనేది ఏంటి అని నిజంగా ఆలోచించి అది గనక పట్టుకోగలిగితే దట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ రిజల్ట్ విచ్ మీరు అంత అంటే 24 hours ఉన్నాయి కరెక్టే. ఇందాక నేను అన్నట్టు ఆ 24 hours చేసే పని నిజంగా ఫోకస్తో కూర్చుంటే ఆ 20% ఆ 20 minutesతో వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ మై కోర్ 20% దట్ ఐ నీడ్ టు డూ. ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ నా మెయిన్ ఫోకస్ నేను ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది. ఇన్ఫ్యాక్ట్ మనం రెజల్యూషన్ అని మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది ఎంతవరకు ఆలోచించినా కూడా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోకుండా ఈ రోజు నేను చేసే పనిలో వాట్ ఈస్ ద లిటిల్ థింగ్ దట్ ఐ కెన్ చేంజ్. ఇన్ఫ్యాక్ట్ వర్లు గారు చాలా చాలా బాగా చెప్పారు. అంటే ఒక స్టెప్ నేను జిమ్కి వెళ్ళాలి, నేను స్లిమ్ అయిపోవాలనేది ఒకటైతే, రేపు నేను కిందకి వెళ్ళి వాకింగ్ చేయాలి లేదా ఈ సమోసా మానేయాలి. మనం తీసుకునే డెసిషన్ అనేది ఎంత తక్కువ ఉన్నా కూడా దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏదో పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకోవాలి, ఏదో చేసేయాలి ఏదో అనే కన్నా ఈ రోజు నాకున్న లైఫ్ స్టైల్లో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఐ కెన్ చేంజ్ ఆర్ వాట్ ఈస్ దట్ 2 things దట్ ఐ కెన్ ఆల్టర్. నేను ఇలా చేస్తున్నాను, ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అనేది గనక మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే నేను స్లిమ్ అయిపోవాలనేది పెద్ద గోల్లా కనిపిస్తుంది. లేదు, నేను జస్ట్ కిందకి వెళ్ళి ఈరోజు వాకింగ్ చేయాలనేది చిన్నగా కనిపించవచ్చు. సో ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ హౌ టు మేబీ సమ్ టైమ్స్ స్ట్రాటజైజ్ అవర్ ఓన్ మైండ్ అండి. ఎందుకంటే మైండ్ ఈజ్ వెరీ గుడ్ అట్ ట్రికింగ్ అస్. చాలా ఇప్పుడు అంటారు చూసారా, ఏంటి పుస్తకాలు చదివి స్విమ్మింగ్ ఎలాగనేది మనం నేర్చుకోలేము. ఏదైనా కూడా అవతలోళ్ళు చేస్తున్నారు, లేదా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కూల్గా అయిపోయింది కాబట్టి, లేకపోతే పెద్ద పెద్ద అంటే చాలాసార్లు మనకి టాప్ 20 బిజినెస్ లీడర్స్ అని కానీ ఇంకోటి కానీ 100 కనిపిస్తుంటాయి. కూర్చున్న ప్రతి ఒక్కళ్ళని ఆలోచించవచ్చు, అరే వీళ్ళు ఇది చేసి వచ్చేసారు, నేను కూడా ఇది చేయగలుగుతాను అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ దిగితే కానీ లోతు ఏంటో తెలీదు అన్నట్టు, దిగినప్పుడు దాన్ని అసలు ఎలా చేయాలి, దానిలో లోటుపాట్లు ఏంటి, ఏం ప్లస్ ఏం మైనస్, ఏం రిస్క్ ఉంది, ఇంకోటి అన్నీ కూడా అప్పుడు అర్థమవుతాయి. సో ఏదో వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలనే దానికన్నా కూడా నేను ఉన్న సిచ్యువేషన్కి నాకు ఇది వర్కౌట్ అవుతుందా లేదా. ఇప్పుడు చాలాసార్లు చూస్తాం మనం, బయట ఏదో ట్రెండ్స్ వచ్చాయి కాబట్టి ఆ ట్రెండ్ వర్కౌట్ అవుతుంది, సో ఈ రోజు నేను కూడా అదే బిజినెస్ స్టార్ట్ చేసేస్తాను. క్లౌడ్ కిచెన్స్ వచ్చాయి అంటే అందరూ వరుసగా అందరూ చాలా చాలా క్లౌడ్ కిచెన్స్ కనిపిస్తుంటాయి. బట్ వాట్ ఈస్ వెరీ ట్రూ టు మీ అండ్ రెజల్యూషన్ చేసుకునే ప్రతిసారి ఎవరికో చూపించాలి లేదా నేను పెట్టుకునే రెజల్యూషన్ బాగుండాలి అనేది కాకుండా, నేనున్న పరిస్థితికి, నేనున్న టైం లైన్కి, నేనున్న నా లైఫ్ ఫేజ్లో ఇది నాకు వర్కౌట్ అవుతుందా అవదా. అండ్ చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ ది అవుట్పుట్, లోపల నేను ఎలా మారాను ద హోల్ ఆఫ్ లాస్ట్ ఇయర్, నన్ను నేను ఇంకొంచెం క్లియర్గా చూసుకున్నానా లేదా, నన్ను నేను ఇంకొంచెం ఆనెస్టీగా నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నానా లేదా, ఇలాంటి గోల్స్ కనుక మనం పెట్టుకోగలిగితే మనకే తెలియకుండా దట్ 80% అనే చేంజ్ బయటకు కనిపించేటట్టు కూడా మనం యాక్చువల్లీ చేయొచ్చు. So it is all about understanding how to prioritize and how to identify what is that 20% of the core work that you need to do. What is the 20% of that change that you need to bring in yourself to actually make the bigger impact. Yes ma'am. వర్లు గారు, ఆశపడటం, తీర్మానం చేసుకోవడం ఏంటండి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? ఆశపడటం అంటే మన ప్రమేయం లేకుండా అది జరగాలి అని కోరుకోవటం. నాకు లాటరీ వస్తే బాగుండు అనుకోవటం, అది ఆశపడటం. తనేమీ చేయాల్సిన అవసరం ఉండదు, ఆ టికెట్ కొనేసి ఉండటం ఆశపడటం అంటే. అదే తీర్మానం చేసుకోవటం అంటే బాధ్యత తీసుకోవటం, దానికి ఏదైతే అవసరం అవుతుందో ఆ పని చేయడానికి సిద్ధపడటం. ఆశపడటం ఏమిటంటే మన ప్రమేయం లేకుండా మనకి ఎవరైనా మన మామయ్య డబ్బులు ఇస్తే, మీరు ఒక కారు కొనుక్కోవాలనుకున్నారనుకోండి, మా మామయ్య ఇస్తే కొనుక్కుంటాను, లేదా మా బ్రదర్ ఇస్తే కొనుక్కుంటాను, ఆశపడతాం, లేదా నా ఇంకేదన్నా లాభం వస్తే కొనుక్కుంటాను, అది ఆశపడటం. అంటే మనం ఏమీ చేయకుండా, మన ప్రమేయం లేకుండా అది మన జీవితంలోకి రావాలని కోరుకోవటాన్ని ఆశపడటం అంటాం. తీర్మానించుకోవటం అంటే అది మన సొంతం అవటానికి ఏది కావాలో అది చేయడానికి సిద్ధమవటం, కమిట్ అవ్వటం అనమాట, నిబద్ధులు అవ్వటం. అది డిఫరెన్స్. రైట్. పద్మజ గారు, కొత్త ఏడాదికి తీసుకునే రెజల్యూషన్స్ ఎన్ని అమలు చేస్తాం, ఎన్ని చేయమనే మనం మాట్లాడుతున్నాం. ఎన్ని అనుకున్నా కూడా అనుకోని చాలా విషయాలు, పరిస్థితులు మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. మరి వాటిలో ఏది అవసరం, ఏది అవసరం కాదు, అవసరం కాని దానికి నో చెప్పడం ఎలా అనే దానికి ఏం చెప్తారు?
గమ్మత్తుది ఏంటంటే లైఫ్లో మనం ఏది కొన్నా, ఒక వాషింగ్ మెషిన్ కొన్నా, ఒక టీవీ కొన్నా, ఒక రెఫ్రిజిరేటర్ కొన్నా, ఏది కొన్నా కూడా మనకు ఒక మాన్యువల్ అనేది వస్తుంది. మాన్యువల్ లేకుండా మనకు వచ్చే ఒకే ఒకటి లైఫ్. సో ఏది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది మనకి డెఫినెట్గా చెప్పడానికి కానీ ఇంకొకటి కానీ ఎవరైనా ఏమైనా చెప్పినా కూడా అది ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళకి అప్లై అవుతుందని కూడా కాదు. సో ఇలా ఉన్నప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా రిలవెంట్. ఏది అవసరం ఏది అవసరం లేదు అనే దానికి ఆన్సర్ కేవలం మన దగ్గర మాత్రమే ఉంటుంది, ఎవరికి వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. అండ్ ఇందులో ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఒక రెజల్యూషన్ నేను పెట్టుకోవాలి అని నేను డిసైడ్ అయినప్పుడు, ఇది ఎవరి కోసం పెట్టుకుంటున్నాను? నా కోసం నేను పెట్టుకుంటున్నానా? నా కోసం నేను పెట్టుకుంటున్నాను అంటే ఏంటి? ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ మీ? నా ఆలోచన పరిధి పెంచడానికి వస్తుందా? లేదా నా హెల్త్ బెటర్ అవుతుందా? లేదా నేను సంపాదించేది బెటర్ అవుతుందా? నా కెరియర్ ముందరికి వెళ్తుందా? నా ఫ్యామిలీ బాగుంటుందా? లేదా నా ఫ్రెండ్స్ సర్కిల్ సెట్ అవుతుందా? ఇలా ఎన్నో మనకు మనం ఆలోచించుకోవచ్చు. అండ్ ఇది మనం ఆలోచించుకున్నప్పుడు ఆన్సర్ అనేది కూడా మనకే వస్తుంది. అండ్ చాలాసార్లు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కట్ ద నాయిస్. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనం చేసుకున్నా కూడా బయట కలెక్టివ్గా జరగకపోతే ఏమో మనం తప్పేమో, అదేంటి వాళ్ళు అలా ఆలోచించట్లేదు కదా. సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు నిజంగా కూర్చుని ఒక పుస్తకం పట్టుకుని కూర్చున్నా కూడా సెల్ఫ్ డౌట్ వచ్చే రోజులు వచ్చేసాయి ఇప్పుడు. అవును, అదేంటి నీకు పుస్తకం ఎందుకు, నువ్వు చాట్ జీపీటీని అడిగితే నీకు వచ్చేస్తుంది కదా, వై ఆర్ యూ వేస్టింగ్ టైమ్ టు రీడ్ సో మచ్ బుక్ అని అడిగే వాళ్ళు సంఖ్య పెరిగిపోయింది. సో ఈ నాయిస్ అనేది కట్ చేయటం విల్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాయిస్ని అది నాయిస్ అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు హ్యావ్ దట్ క్లారిటీ. అంటే మన ఆలోచన కానీ లేకపోతే మనం అంటే ఎట ఆలోచించాలి నా లైఫ్కి, నేనున్న సిచ్యువేషన్కి. ఇంకొకటి ఏంటి అంటే, లైఫ్ ఇస్ వన్ థింగ్ వేర్ అంటే ఈ పర్టికులర్ టైం లైన్కి మొత్తం అంతా ఇలాగే జరగాలనేది కాదు. ఎవ్రీ పర్సన్ ఎవరి టైం లైన్ వాళ్ళది. కొంతమందికి 10 ఏళ్లలో వర్కౌట్ అవుతే కొంతమందికి 20 ఏళ్ళు పట్టొచ్చు. సో ఇట్ ఈస్ అబౌట్ నా టైం లైన్కి, నా ఫేజ్కి నాకు ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆలోచించగలిగితే ఆ రోజున అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ ప్రోగ్రెసివ్. వదిలేస్తే చెట్టు కూడా పెద్ద మహావృక్షంలా పెరుగుతుంది. కానీ మనం చాయిసెస్ ఇస్తే మేబీ ఆ చెట్టు కూడా సరిగ్గా పెరగదేమో. సో చాలా వరకు ఈరోజు మన అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, చాయిసెస్ పెరిగిపోయాయి. ఎటు చూసినా చాయిసే, ఏది చూసినా చాయిసే. ఫ్రెండ్స్ చూసినా చాయిస్, రిలేషన్స్ చూసినా చాయిస్, కెరియర్స్ చూసినా చాయిస్. ఇదివరకు మన పేరెంట్స్ వాళ్ళ ముందర ఒక జాబ్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారంటే మేబీ వాళ్ళు రిటైర్ కూడా అందులోనే అయ్యేవారేమో. సో ఈ రోజున చాయిస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్, బట్ దెన్ ఎంతవరకు అవసరం? పిల్లలకు కూడా ఈ రోజున డెఫినెట్గా ప్రతి క్లాస్లో కానీ మనం యాజ్ పేరెంట్స్ కూడా చాలా చాయిసెస్ ఇస్తున్నాం. మేబీ మనం ఎదిగేటప్పుడు మనకంత చాయిస్ లేదు. అరే ఈ చాయిస్ ఉంటే బాగుండుండే అని మనకు అనిపించి ఈరోజు మనం పిల్లలకి ఇస్తున్నాం. కానీ ఆ చాయిస్ వాళ్ళు నిజంగా ఎంచుకోవటానికి, వాళ్ళు తీసుకోవటానికి వాళ్ళకి అవగాహన ఉందా లేదా అని కూడా మనం మర్చిపోతున్నాం. మనం ఆలోచించే ఒకటే ఏంటి అంటే, అరే నేను ఎదుగుతున్నప్పుడు నాకు లేదు కదా ఈ చాయిస్, ఈరోజు నా పిల్లకి నేను ఇస్తాను, నా పిల్లోడికి నేను ఇస్తాను. కానీ ఆ రోజున మనకి చాయిస్ లేకపోవటం మేబీ ఇన్ అ వే మేబీ ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే ఇప్పటికి కూడా చూస్తుంటే మన జనరేషన్ అనేది ఇప్పుడు ఇంత కనిపెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, జరుగుతోందంతా. బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ చూస్తుంటే దే ఆర్ సో మచ్ కన్జ్యూమర్స్. అంటే వాళ్ళు ఓన్లీ కన్జ్యూమ్ చేయడం అయిపోతుంది. అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్. చాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు ఇది కాకపోతే నాకు ఏముంది, నాకు ఇంకొక ఇప్పుడు ఈ మధ్యన మన రిలేషన్షిప్స్లో కూడా వింటున్నాం, ఏంటేంటో పదాలు, ఏంటేంటో వచ్చేస్తున్నాయి డిఫరెంట్గా. అది ఒక్కొక్కసారి వింటుంటే కూడా భయం వేస్తుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ఏది అవసరం కాదు అనేది ఎవరికి వాళ్ళు కూర్చుని వాళ్ళున్న సిచ్యువేషన్కి, వాళ్ళున్న ఫేజ్ ఆఫ్ లైఫ్కి వాళ్ళు ఆలోచించుకోవాలి. అండ్ వాళ్ళ క్లోజ్ సర్కిల్తో డిస్కస్ చేసుకోవాలి. రైట్. మనం అనుకునేది కరెక్టో కాదో మనకి నిజంగా మనకు చెప్పగలిగేది పేరెంట్స్, లేదా మన ఫ్యామిలీ, లేదా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ మధ్యన ఆ డిస్కషన్స్ కూడా ఏంటి, మనకు నచ్చకపోతే టక్మని మనం మార్చేస్తున్నాం. అది కరెక్టా కాదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి చాలాసార్లు. రైట్.
వర్లు గారు, ఇప్పుడు గతాన్ని మర్చిపోలేకపోవడం అనేది, లేదంటే ఎక్కడ ప్రారంభించాలో తెలియట్లేదు అనేది చాలా మందిలో కన్ఫ్యూజన్. అసలు ఈ సమస్యను ఎలా దాటాలంటారు? అంటే గతం అనేది శిక్ష కాదండి. హ్మ్. పాస్ట్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. గతం అనేది ఒక శిక్ష కాదు, గతం అనేది ఒక పాఠం. గతంలో మంచున్నా దాన్ని కంటిన్యూ చేస్తాం. దాంట్లో చెడు అంటే మనం పొరపాట్లు చేస్తుంటే వాటిని సరిదిద్దుకుంటాం. గతాన్ని గురించి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో గుడ్ థింగ్స్ ఉన్నాయనుకోండి, వాటిని మళ్ళీ గుర్తు చేసుకొని కంటిన్యూ చేయటం. బ్యాడ్ థింగ్స్ ఉంటే వాటిని రిపీట్ కాకుండా చూసుకోవటం. సో గతం ఒక పనిష్మెంట్, శిక్ష కాదు, అదొక పాఠం అని మనం భావించినప్పుడు గతం మనని భయపెట్టడం అనేది ఉండదు. కొంతమంది గతంలో అనుకున్నవి చాలా జరగకపోయి ఉండొచ్చు, చాలా ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే రోజు నిద్ర లేచిన తర్వాత వాటినే తలుచుకొని వాటినే మననం చేసుకొని వరి అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే గతం అనేది ఎప్పుడో ఒకసారి మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాంట్లో మనకు పనికొచ్చినవి ఉన్నాయి, పనికిరానివి ఉన్నాయి, అప్పుడు అలాంటప్పుడు గతాన్ని చూసుకోవాలి. కానీ ప్రతిరోజు గతాన్ని తవ్వి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదొక రేర్ వ్యూ మిర్రర్ లాగా ఉండాలి. ఇప్పుడు మన కార్కి రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, తర్వాత విండ్ షీల్డ్ ఉంటుంది. మనం డ్రైవ్ చేసేటప్పుడు విండ్ షీల్డ్లోకి 99% చూడాలి. ఎప్పుడైనా టర్న్ తీసుకునేటప్పుడు ఎవరైనా వస్తున్నారా అనేది రేర్ వ్యూ మిర్రర్లోకి చూసుకోవాలి. ఎవరైనా హార్న్ కొట్టినప్పుడు వచ్చే వెహికల్ పెద్దదా చిన్నదా చూసుకొని మనం కొంచెం పక్క తప్పుకుంటాం. అలాంటప్పుడే రేర్ వ్యూ మిర్రర్ చూసుకోవాలి. కానీ రేర్ వ్యూ మిర్రర్ చూస్తూనే నేను మొత్తం డ్రైవ్ చేస్తానంటే యాక్సిడెంట్ అవుతుంది. మన లైఫ్లో కూడా గతం అనేది ఇట్ ఈజ్ ఎ రేర్ వ్యూ మిర్రర్. అప్పుడప్పుడు దాంట్లో తొంగి చూసుకోవాలి, కానీ రోజు దాన్ని గుర్తు చేసుకోవటం అనేది మంచిది కాదు. ఏది మనకి చాలా బ్యాడ్ థింగ్స్ ఉన్నప్పుడు. సో ఆ బ్యాడ్ థింగ్స్ నుంచి మనం ఏం లెసన్ నేర్చుకోవచ్చు అనేది ఒకసారి తీసుకుంటాం, అది అయిపోయింది. ఇక దాని గురించి ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏం కోల్పోయినా కూడా జీవితంలో మనకు ఒకటి ఎప్పుడు మిగిలే ఉంటుందండి, అదే ఫ్యూచర్, భవిష్యత్తు. ఇంతకుముందు పద్మజ గారు చెప్పారు, మన రోజని 24 గంటలు పాత్ర ఖాళీ అయిపోతే మళ్ళీ నిద్ర లేచే వరకు ఆ పాత్ర మళ్ళీ 24 గంటల టైంతో నిండిపోతుంది అనేది. కాబట్టి మనం ఏమైనా కోల్పోవచ్చు, మనుషులను కోల్పోవచ్చు, డబ్బు కోల్పోవచ్చు, హెల్త్ కోల్పోవచ్చు, కానీ మళ్ళీ మన భవిష్యత్తు అనేది, రేపు అనేది ఎప్పుడు మిగిలే ఉంటుంది. కాబట్టి ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఆశను కోల్పోకూడదు, హోప్ను కోల్పోకూడదు. ఆ హోప్ ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా సాధించుకోగలుగుతాం. రైట్ సార్. పద్మజ గారు, ఇప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్స్, ఈ మూడింటి మధ్య అసలు బ్యాలెన్స్ ఎలా ఉండాలి? వీటిలో ఎవరికి ఎంత టైం కేటాయించాలనడానికి రూల్స్, టిప్స్ ఏమైనా చెప్తారా? ఇన్ఫ్యాక్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చాలా వింటాం మనం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని విన్నప్పుడు ప్రతిసారి నాకు ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆలోచించండి, నేను లైఫ్కి నేను వర్క్కి 50% ఇస్తాను, నేను నీకు 50% ఇస్తాను అంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారా? ఉండరు. బేసికలీ ఇట్స్ నాట్ అబౌట్ ఎంత టైం ఇలా ఇస్తాను ఏంటి అనేది కాదు. ఇట్ ఈస్ అబౌట్ అంటే ఒక లైఫ్లో ఒక రోజులో ఈ రోజు నేను వర్క్కి నేను మేబీ 50% ఇచ్చాను, ఫ్యామిలీకి 20% ఇచ్చాను అని అనుకుంటే, రేపు అవసరం అయినప్పుడు నేను ఫ్యామిలీకి 100% ఇవ్వాలి. మేబీ ఆ రోజు నేను వర్క్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అంటే నేను ఈ రోజు నేను ఇంత పర్సంటేజ్ టైం నేను కేటాయిస్తాను, లేదా ఇంత ఎఫర్ట్ నేను కేటాయిస్తాను వర్క్కి, ఫ్రెండ్స్కి, వీళ్ళకి ఇలాగా అనేది. ఇట్స్ నాట్ అబౌట్ డివైడింగ్ యువర్ టైం. ఇట్ ఈస్ అబౌట్ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ 100% ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో ఉన్నారు, ఇంట్లో అందరికీ తెలుసు మీరు ఆఫీస్లో ఉన్నారని. సో ఆ పర్టికులర్ టైంలో మీరు పూర్తిగా మీరు ఆఫీస్కి మీరు డెడికేట్ చేసి మీరు నిజంగా అక్కడ పని చేసుకోగలిగితే అది ఎప్పుడు కుదురుతుంది? మనం ఇంట్లో ఉన్న పరిస్థితిని అంతా కూడా మనం ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవటం, మనం ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుని ఒక ప్రాసెస్లా పెట్టుకుంటే, ఈరోజు అందరూ ఇంచుమించు వర్కింగ్ మదర్సే. ఒకవేళ కాదు అనుకున్నా ఇంకోటన్నా ఎలా అయినా కూడా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్లానింగ్. అంటే నేను లేకపోయినా కూడా ఇది జరిగేది ఎక్కడా కూడా అడ్డు లేకుండా జరుగుతుందా? పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, ఇదంతా ఒక ప్రాసెస్ అనేది మనం కరెక్ట్గా మనం డిజైన్ చేసుకుని పెట్టుకోగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దాని మీద వరి తగ్గుతుంది. వరి తగ్గినప్పుడు గిల్ట్ తగ్గుతుంది. అక్కడ గిల్ట్ తగ్గినప్పుడు పని మీద ఇంకొంచెం ఎక్కువ చేస్తాం.
ఇక్కడ పని బాగుంది అన్నప్పుడు మీరు నిజంగా ఒక 100% మీరు స్విచ్ ఆఫ్ అయ్యి కంప్లీట్గా ఫ్యామిలీకి వస్తాను అన్నా కూడా బికాస్ ఈ సిస్టమ్ని మీరు ఇలా చేయగలిగారు అంటే వర్క్లో కూడా మీరు యూ విల్ సెటప్ ద ప్రాసెస్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ డివైడింగ్, నా ప్రతిరోజు నేను డివైడ్ చేయటం కాదు. ఇట్ ఈస్ అబౌట్ నేను ఉన్న దగ్గర నేను 100% ఎలా ఇవ్వగలుగుతున్నాను. ఈరోజు నిజంగా నేను ఫ్యామిలీ, నేను ఫ్రెండ్స్తో నేను ఈ గంట కూర్చున్నాను, డిన్నర్ టైం ఉన్నాను. ద కాల్స్ క్యాన్ వెయిట్, ఈమెయిల్స్ క్యాన్ వెయిట్, ఎవ్రీథింగ్ క్యాన్ వెయిట్. సో మనము నిజంగా ఆ 80-20 ప్రిన్సిపల్ మేబీ ఇక్కడ కూడా చేయండి. ఆ డిన్నర్కి కూర్చున్న 20 minutes, హాఫ్ అన్ అవర్ మనం నిజంగా అసలు ఏ డైవర్షన్ లేకుండా, ఏది లేకుండా మనం పూర్తిగా మన పిల్లలతో, మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో కూర్చోగలిగితే తర్వాత మీరు రోజంతా కనిపించకపోయినా ఆ వెలితి ఉండదు. ఎస్. సో రాదర్ దాన్, ఎందుకంటే దెర్ ఇస్ నో స్టెడ్ ఫాస్ట్ రూల్ ఫర్ ఎనీథింగ్. చెప్పాను కదా, రూల్ బుక్ లేకుండా, ఒక మాన్యువల్ లేకుండా వచ్చేది లైఫే. అండ్ ఇందులో ఏది కరెక్టు ఏది తప్పు అనేది మనం ఎవరూ చెప్పలేము. ఎందుకంటే నాకు వర్కౌట్ అయ్యేది మీకు వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీకు కరెక్ట్ అనిపించేది నా పరిస్థితిలో నాకు అసలు కాకపోవచ్చు. సో మనం ఒక్క ఇదిగా చెప్పలేం. ఎప్పటికైనా కూడా జరగాల్సింది ఏంటి అంటే, నా మీద నాకు క్లారిటీ ఉందా, నా అవసరం ఏంటి, నాకు అవసరం లేనిది ఏంటి, లేదా అసలు నేనేంటో నాకు తెలుసానా. సో బేసికలీ మోర్ దెన్ డూయింగ్ సంథింగ్, ఇట్స్ అబౌట్ am I being who I need to be. సో మన అవసరాలను బట్టి మనం అనేది క్లారిటీ మనకు వస్తే ఇవన్నీ రైట్ అంతే. వర్లు గారు, సో ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అండ్ యూఆర్ నాట్ ఆన్సరబుల్. యా వర్లు గారు, ఇప్పటి తరానికి మరో ఛాలెంజ్ రియల్ వర్సెస్ డిజిటల్ లైఫ్. ఒకరి సూచన మంచిదే కావచ్చు కానీ అదే అందరికీ సెట్ అవ్వాలని లేదు కదా. బట్ ఇలాంటప్పుడు ప్లానింగ్ నిర్ణయాల్లో ఎవరి మాట వినాలంటారు? అంటే డిజిటల్ అడ్వైజ్, డిజిటల్ సజెషన్స్, అంటే మీరు చాట్ జీపీటీ, గూగుల్, లేకపోతే పర్ప్లెక్సిటీ, దేంట్లోనో మీరు ఒక సమస్య చెప్పి దానికి అడ్వైజ్ అడిగితే అది డిజిటల్గా వస్తుంది. కానీ అది మనకు సూట్ అవుతుందా, మన కంట్రీకి, మన కల్చర్కి, మన ఉన్న పరిస్థితులు సూట్ అవుతుందా లేదా అనేది మన వాల్యూ సిస్టమ్ ఏమిటి, దాంతో మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే డిజిటల్ అడ్వైజ్ని గుడ్డిగా ఫాలో కాకూడదు, దాన్ని ఫిల్టర్ పెట్టాలి. ఫిల్టర్స్ పెట్టేసి మన వాల్యూ సిస్టంలో నుంచి వడపోయాలి. తర్వాత మనం ఉన్న సిచ్యువేషన్లో అది సూట్ అవుతుందా లేదా. అక్కడ ఏమిటి, ఆ డిజిటల్లో ఏమిటి, మనం ఫీడ్ చేసిందే కదా మనకు వచ్చేది. చాట్ జీపీటీ ఇట్ కెనాట్ థింక్, గూగుల్ కెనాట్ థింక్, మషిన్స్ కదా అవి. మనం ఏదైతే ఫీడ్ చేసి దాంట్లో పెడతామో దాన్ని కలెక్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అది అతను అమెరికన్కి పెట్టి ఉండొచ్చు, ఇంకో కల్చర్ వాళ్ళకి పెట్టి ఉండొచ్చు, మనకు అది సూట్ కాకపోవచ్చు. కాబట్టి తీసుకోవటంలో డిజిటల్ ఒపీనియన్ తీసుకోవటం తప్పులేదు, కానీ దానికి మన వాల్యూ సిస్టమ్ని, మనకున్న సిచ్యువేషన్ని అనే ఫిల్టర్స్ పెట్టి అది మన పనికి వస్తా లేదా దాన్ని మాడిఫై చేసుకోవాలా అనేది చూసుకోవాలి. అడ్వైజ్ విషయానికి వస్తే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, దాన్ని గుడ్డిగా ఫాలో కాకూడదు. రైట్, ఓకే మ్యామ్. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చే ఏడాది నా ఏడాది అని నమ్మకంగా చెప్పాలంటే రేపటి నుంచి జీవితంలో అసలు తప్పకుండా తీసుకోవాల్సిన ఒక నిర్ణయం, మొదలు పెట్టాల్సిన అడుగు, స్టెప్ ఏదంటే ఏం చెప్తారు? బ్రీఫ్గా చెప్పండి. ముందు వర్లు గారు చెప్పినట్టు ఏది కోల్పోయి ఇంతకుముందు వర్లు గారు చెప్పినట్టు మనం ఏది ఉన్నా, ఏది కోల్పోయినా, ఏదైనా హోప్ అనేది కోల్పోకూడదు. సో ఇప్పటి వరకు ఎలా ఉన్నా, ఏది జరిగినా, అంతెందుకు ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎన్నో 100 అనుకుని ఉండొచ్చు. అందులో చేసినవి ఉండుంటాయి, చేయలేకపోయినవి ఉండుంటాయి. ఎలా ఉన్నా కూడా ఇక్కడి నుంచి ముందరికి చూస్తూ నేను ఇది చేయగలుగుతాను లేదా ఇది నాకు అవసరమా లేదా అనే ఒక అవగాహన, క్లారిటీతో పెట్టుకుని ఒక ఏమంటారు అది ఒక ఫోకస్తో, ఒక ప్రయారిటైజేషన్ అనేది ఇంకోటి ఆలోచించి, అంటే ఏదో చెయ్యాలి అనే దానికన్నా నేను ఎలా ఉన్నాను, నేను ఉన్నదానికి నాకు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, నాకు ఇది నిజమా కాదా, నేను అంటే ఇది చేయటం ద్వారా యాజ్ అ మనిషి, యాజ్ అ పర్సన్ నేను ఎదుగుతున్నానా లేదా, అండ్ అంటే బయటికి కనిపించేటట్టు ఎదుగుతున్నానా లేదా అనే దానికన్నా కూడా మేబీ క్లారిటీ నాకు ఇంకొంచెం పెరిగిందా లేదా. లాస్ట్ ఇయర్ మనం అనుకున్నవన్నీ నిజంగా జరగనప్పుడు ఎన్నో తప్పులు కూడా జరిగి ఉండొచ్చు. ఆ తప్పుల ద్వారా, ఎందుకంటే తప్పు జరిగినప్పుడు మళ్ళీ వర్లు గారు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒక తప్పు జరిగింది, నేను తప్పు చేశాను, కెన్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్, అండ్ దెన్ లుక్ అట్ ఇట్ విత్ అ న్యూవర్ లెన్స్. ఆ రోజు ఎప్పుడో అక్కడ జరిగింది కాబట్టి మళ్ళీ ఒక అడుగు వేయాలి అంటే మళ్ళీ అదే రిజల్ట్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేసి ఇన్ఫ్యాక్ట్ మనమే తెచ్చుకుంటాం దాన్ని అక్కడికి. అది కాకుండా సరే అది అప్పుడు జరిగింది, రేపు నేను కొత్తగా చేయొచ్చా,
అనేది ఒక హోప్ అనేది పెట్టుకుని ఒక క్లారిటీ పెట్టుకుని యునో జస్ట్ గోయింగ్ అహెడ్. యా, వర్లు గారు చెప్పినట్టు మైండ్ని ట్యూన్ చేసుకోవాలి, అలాగే 5 seconds రూల్ పెట్టుకోవాలి, ప్రయారిటైజేషన్ కూడా ఇచ్చుకోవాలి, ప్లానింగ్ పద్ధతిగా ఉంటే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. పద్మజ గారు అండ్ వర్లు గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.